వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. హెచ్సియు భూముల అంశంపై సుప్రీంకోర్టు కమిటీతో హరీష్ రావు బృందం భేటీ అయింది. రేవంత్ సర్కార్ అన్ని నిబంధనలకు ఎలా తూట్లు పొడిచిందో వివరిస్తూ సమగ్ర నివేదికను అందజేసింది. కాంట్రాక్ట్ అధ్యాపకులు జంగ్ సైరన్ మోగించారు. తమ అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. ఇక రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశాలకు అపూర్వ స్పందన లభిస్తోంది. అటు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన బ్రేకింగ్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ 1 బ్రేకింగ్ న్యూస్, సుప్రీంకోర్టు కమిటీతో హరీష్ రావు బృందం అంటూ టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్, జంగ్ సైరన్ మోగించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు అంటూ టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 3 రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలకు అపూర్వ స్పందన లభించింది అంటూ టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 4 మళ్లీ పెరిగిన బంగారం ధరలు అంటూ టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటివరకున్న టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం. మళ్ళీ సుప్రీంకోర్టు కమిటీతో హరీష్ రావు బృందం భేటీ అని టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 2 జంగ్ సైరన్ మోగించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు అంటూ టాప్ 2 బ్రేకింగ్ న్యూస్. ఇక టాప్ 3 రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలకు అపూర్వ స్పందన అంటూ టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 4 మళ్లీ పెరిగిన బంగారం ధరలు అంటూ టాప్ 4 ఇప్పటి వరకు ఉన్న టాప్ 4 బ్రేకింగ్ న్యూసెస్ అయితే ఇవి. రైట్, ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సుప్రీంకోర్టు కమిటీతో హరీష్ రావు బృందం భేటీ అయింది. హెచ్సియు భూముల అంశంపై సుప్రీంకోర్టు కమిటీతో మాజీ మంత్రి హరీష్ రావు బృందం భేటీ అయింది. అసలు హెచ్సియులో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితుల గురించి కమిటీ సభ్యులకు నివేదికను అందజేసింది. చైర్మన్ సిద్ధాంత దాస్ ఇతర సభ్యులకు అన్ని విషయాలను వివరించింది. ఈ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవి ప్రసాద్, దాసోజు శ్రవణ్, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. హెచ్సియు భూముల అంశంపై సుప్రీంకోర్టు కమిటీతో హరీష్ రావు బృందం భేటీ అయింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అసలు హెచ్సియు భూముల అంశంపై సుప్రీంకోర్టు కమిటీతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బృందం భేటీ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఇప్పటికే పెద్ద గందరగోళం నెలకొంది. ఇప్పటికే అక్కడ దమనకాండ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ చేపట్టి ఒక కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీ ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దమనకాండను ప్రత్యేకంగా అధ్యయనం చేసి అక్కడ వివరాలను సేకరించింది. అక్కడ ప్రత్యేకంగా విద్యార్థులతో పాటు పలువురు NGOs తో కూడా సమావేశమైంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బృందం ఎంపవర్డ్ కమిటీతో భేటీ అయి పలు కీలక అంశాలను కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ, ప్రత్యేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అభయారణ్యాలు, ఏదైతే అడవులతో పాటు జంతువుల సంరక్షణ, ఇప్పటికే పక్షులు పెద్ద ఎత్తున చనిపోయాయి, జింకలు కూడా మృత్యువాత పడుతున్నాయి. కానీ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టట్లేదు. అందులో జంతువులు లేవని, ఇటు పక్షులు లేవని చెప్పేసి ఒక చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను రక్షించాలి, అవి ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయకుండా అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కమిటీకి నివేదిక సమర్పించింది. అటు పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్ లంగ్ స్పేస్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయి కనుక ఖచ్చితంగా భూములను ఎట్టి పరిస్థితుల్లో అన్యక్రాంతం కాకుండా చూడాలి. ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితంగానే వివరిస్తుంది. అందులో అనేక చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా ఇవాళ ధ్వంసమైపోతున్నాయి. చెట్లు 100 ఎకరాల్లో చెట్లను నేలమట్టం చేశారు. ఇవాళ జంతువులు ఆర్తనాదాలను వినలేకపోతున్నా, పక్షులు జంతువులు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం పట్టింపు చర్యలు చేపట్టట్లేదు. మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అని చెప్పేసి పగడబాలు పలుస్తున్నారు తప్ప ప్రభుత్వానికి పట్టింపు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కమిటీకి నివేదిక అందించారు. అంతేకాకుండా ఇటు ప్రైవేటు పరం ఏ విధంగా చేస్తారు, ఇప్పటికే ICICI బ్యాంకు నుంచి లోన్ పొందేందుకు కూడా మార్టిగేజ్ చేసుకునేందుకు కూడా
చేపట్టిందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. ఇవాళ ప్రభుత్వం చర్యలను ఖచ్చితంగా ఈ కమిటీ దృష్టి తీసుకెళ్లాం. కమిటీ కూడా సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు ఉంటుంది, ఈ భూమిని ఎట్టి పరిస్థితిలో కూడా అమ్మకుండా అడ్డుకుంటారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్. ఇక హెచ్సియు భూముల అంశంపై అయితే సుప్రీంకోర్టు కమిటీతో మాజీ మంత్రి హరీష్ రావు బృందం అయితే భేటీ అయింది. అసలు హెచ్సియులో ఏం జరిగింది, ఎలాంటి విధ్వంసకాండ జరిగింది అనేది వాస్తవ పరిస్థితుల గురించి అయితే ఆ కమిటీ సభ్యులకు నివేదికనైతే బీఆర్ఎస్ బృందం అయితే హరీష్ రావు ఆధ్వర్యంలో ఉన్న బీఆర్ఎస్ బృందం నివేదికను అందజేసింది. ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ సర్కార్ పై కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు జంగ్ సైరన్ మోగించారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. నిన్న ఆందోళన చేపట్టిన అధ్యాపకుల అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. మహిళా ఫ్యాకల్టీ అరెస్ట్ను నిరసిస్తూ ఇవాళ మొత్తం 12 వర్సిటీల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. ఎక్కడికక్కడ నిరసనలు కొనసాగాయి. జీవో 21ని వెంటనే రద్దు చేయాలంటూ జేఎన్టీయూలో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన చేపట్టారు. జేఎన్టీయూ అనుబంధ కాలేజీలు ముఖ్యంగా హైదరాబాద్, జగిత్యాల, మంతని, సుల్తానాపూర్, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్, వనపర్తిలో కాంట్రాక్ట్ అధ్యాపకులు బంద్లో పాల్గొన్నారు. పాలమూరు వర్సిటీ అధ్యాపకుల నిరసనలతో హోరెత్తింది. ఇక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళనపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలంటూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జంగ్ సైరన్ మోగించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులు పోరుబాట పట్టారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 21ను విడుదల చేసింది. జీవో నెంబర్ 21 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అధ్యాపకుల రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయనుంది. దీంతో దాదాపుగా 1400 మందికి పైగా కాంట్రాక్ట్ అధ్యాపకులు యూనివర్సిటీల్లో వివిధ హోదాలో పనిచేస్తూ వస్తున్నారు. వారంతా కూడా దశాబ్దంన్నరకు పైగా కూడా యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తూ వస్తున్నారు. కొన్ని చోట్ల వీసీ రిజిస్టర్ తప్ప మిగతా అన్ని పోస్టుల్లో కూడా కాంట్రాక్టు అధ్యాపకులే కొనసాగుతూ ఉన్నారు. అయితే కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మండిపడుతున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి, రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కాంట్రాక్టు అధ్యాపకులు పోరుబాట పట్టారు. వారి నిరసనను తెలియజేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్టు అధ్యాపకులు జీవో కాపీని కూడా దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో గత దశాబ్దం పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేస్తుందని, జీవో నెంబర్ 21 ద్వారా రెగ్యులర్ పోస్టులను భర్తీ చేస్తే తామంతా రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి వారంతా కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిన్న అక్కడ ఉన్నత విద్యా మండలి ఆఫీస్ ను ముట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 800 మందికి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు ఆ యొక్క ముట్టడిలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చినటువంటి కాంట్రాక్టు అధ్యాపకులను అరెస్ట్ చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి కూడా హైదరాబాద్ కి బయలుదేరినటువంటి వారిని కూడా అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఇవాళ రాష్ట్ర జేఏసీ కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ పిలుపు మేరకు ఇవాళ అన్ని యూనివర్సిటీలను బంద్ కి పిలుపునిచ్చారు. ఇవాళ అన్ని యూనివర్సిటీలన్నీ కూడా బంద్ పాటించాయి. ఈ బంద్ కి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కూడా మద్దతు తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకులకు కాంగ్రెస్ హామీని అమలు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జీవో 21ను వెనక్కి తీసుకోవాలని చెప్పి వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక జీవో 21ను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. సింధుర. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక జీవో 21ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయితే జంగ్ సైరన్ మోగించారు. అందులో భాగంగానే నిన్న ఎవరైతే ఆందోళన చేపట్టారో ఆ అధ్యాపకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా అయితే వారు ఖండించారు. మహిళా ఫ్యాకల్టీని అరెస్టును నిరసిస్తూ ఇవాళ మొత్తం 12 వర్సిటీల్లోనూ ఆందోళనలు అయితే మిన్నంటాయి. ఇక అధ్యాపకుల నిరసనలతో పాలమూరు వర్సిటీ అయితే మొత్తం అదంతా కూడా రణరంగంగా మారింది. ఇక
ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. యావత్ తెలంగాణ ఇప్పుడు చలో వరంగల్ అని నినదిస్తోంది. ఈ నెల 27న ఓరుగల్లు వేదికగా జరగనున్న రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేసేందుకు గులాబీ శ్రేణులంతా సై అంటున్నారు. గ్రామ గ్రామాన సన్నాహక సమావేశాలకు అద్వితీయమైన స్పందన లభిస్తోంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ క్యాడర్ కదం తొక్కారు. భారీ ఎత్తున తరలివచ్చి గులాబీ జెండా సత్తాను చాటాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో నిర్వహించిన మీటింగ్లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అటు జై కేసీఆర్, జయహో బీఆర్ఎస్ నినాదాలతో మెదక్ జిల్లా అంతా కూడా హోరెత్తింది. చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా వరంగల్ మీటింగ్కు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరుగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇక రజతోత్సవ సభ నేపథ్యంలో సన్నాహక సమావేశాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలకు సంబంధించిన అప్డేట్ ఏంటి? అండ్ అలాగే ఈ నెల 27న వరంగల్లో భారీ ఎత్తున మహాసభ అయితే జరగనుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రజల్ని సభకు తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గోడల మీద వాల్ పెయింటింగ్స్ వేసే ఒక కార్యక్రమం కొనసాగుతున్నది. మరోవైపు వాల్ పోస్టర్లను ఆవిష్కరించేటువంటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. నిన్న మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డి వాల్ పోస్టర్ ఆవిష్కరించగా ఈ రోజు సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అట్లాగే జైనాబాద్ లో ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అట్లాగే మీడియా సమావేశాలు కూడా జరిగాయి. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పడంచెర్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని పడంచెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సభకు తరలిరావాలని చెప్పి పిలుపునిచ్చారు. మరోవైపు ఇటు నర్సాపూరు, ఇటు సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక నియోజకవర్గాలు, అటు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే వరంగల్లో ఎలకతుర్తి ప్రాంతంలో ఈ సభ జరుగుతుంది కాబట్టి ఎలకతుర్తి ప్రాంతానికి సమీపంగా ఉండేటువంటి సిద్దిపేట జిల్లా, అట్లాగే ముఖ్యంగా మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అటు కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ వచ్చే 10-15 రోజులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సభకు సంబంధించిన అంశాల పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత ఆదేశించిన నేపథ్యంలో పార్టీ క్యాడర్ అంతా కూడా ఇవాళ గ్రామాల్లోకి వెళ్లి ఈ సభకు అవసరమైనటువంటి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఇటు ఒకవైపు యావత్ తెలంగాణ అంతా కూడా చలో వరంగల్ అని నినదిస్తుంది. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ అయితే జరగనుంది. అటు ఊరూరా ఇప్పటికే రజతోత్సవ మహాసభకు సన్నాహక సమావేశాలకు జనం నుంచి అద్భుతమైన స్పందన అయితే వస్తుంది. రజతోత్సవ సభతో గులాబీ జెండా తన సత్తాను అయితే చాటాలని చెప్పి ప్రశాంత్ రెడ్డి కూడా పిలుపునివ్వడం జరిగింది. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. టారిఫ్లపై ట్రంప్ స్టే విధించడంతో పసిడి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. తులం మీద ఒకేసారి 2,940 రూపాయలు పెరిగిన ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 93,380 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 2,700 రూపాయలు పెరిగి 85,600 రూపాయలుగా ఉంది. పుత్తడితో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కేజీ వెండిపై 2,000 పెరగడంతో 1,04,395 వద్ద ట్రేడ్ అవుతోంది. రైట్, ఇక బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, మళ్లీ పసిడి ధరలు ఆకాశాన్ని అంటాయి. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గత వారంలో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. నిన్నటి నుంచి పసిడి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయని చెప్పొచ్చు. తులం బంగారంపై ఏకంగా ఇవాళ 2,940 వరకు పెరిగింది. ఇదే తరహాలో వెండి విషయానికి వస్తే కిలో రికార్డు
కిలోపై రికార్డు స్థాయిలో పెరిగింది. కిలోపై ఏకంగా 2,000 వరకు పెరిగిందని చెప్పొచ్చు. దీంతో పెరిగిన ధరలు కొనుగోలుదారులకు చుక్కలను చూపిస్తున్నాయి. అటు అంతర్జాతీయ పరిణామాలు పాటు పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండగా బంగారం ధరలు ఇలా ఒక్కసారి పెరగడం మధ్యతరగతి ప్రజలకు పిడుగుపాటిలా మారిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న పసిడి ధరలు దూసుకుపోతున్నాయి. ఒక రోజులోనే భారీగా పెరిగిన ధరలు వినియోగదారులను అయోమయంలో పడేశాయి. దీంతో బులియన్ మార్కెట్లో ఈ ధరల ప్రభావం స్పష్టంగా కనిపించింది ఇవాళ. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ధరలు ఇవాళ 93,380 చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర 85,660 వద్ద కొనసాగుతుంది. ఈ ధరలు పెరుగుదలకు చూస్తుంటే బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా చేదు వాడతాయని చెప్పవచ్చు. అటు బంగారం వెండి ధరలు ఒక్కసారి పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల పెంపు 90 రోజులు వాయిదా వేశారు. దీంతో డాలర్ మారకం విలువ పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నెలకొనడం వంటి కారణాల వల్ల సురక్షిత పెట్టుబడి మార్గం బంగారం మదుపరులు ఎంచుకుంటున్నారని తెలుస్తుంది సింధూరా. రైట్, థ్యాంక్ యూ యాసర్. తగ్గిన బంగారం ధరలైతే మళ్లీ పెరిగాయి. ట్రంప్ టారిఫ్లపై స్టే విధించడంతో పసిడి ధరలైతే ఆల్ టైమ్ హైకి చేరాయి. ఇక తులం బంగారంపై ఒకేసారి 2,940 రూపాయలు పెరగడంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 93,380కి చేరింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర 85,600కు చేరింది. ఇక కేజీ వెండి ధర అయితే 1,04,395కి అయితే చేరింది.